వదంతులే వదంతులు పుట్టించావు. తిరుమల దర్శన కంపార్ట్మెంట్లో వైసీపీ పేటీఎం బ్యాచ్ డ్రామా, ఆడియో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టులు. ఏంటిది? ఎక్కడ పోతున్నావు నువ్వు? నీకు సిగ్గు శరం లజ్జ, మళ్ళీ చెప్తున్నా, సిగ్గు శరం లజ్జ ఉంటే నిజమైనటువంటి కార్యక్రమాలు తీసుకుని ప్రజల్లోకి రా. దుష్ప్రచారాలు మానుకో. ఆ వీడియోలని, విషపు వీడియోలని పోస్ట్ చేస్తావా నీ పేటీఎం బ్యాచ్ ద్వారా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేద విద్యార్థులకు 3,000 రూపాయలు భృతి ఇచ్చి వారి అభ్యున్నతికి పాటుపడుతోంది కూటమి ప్రభుత్వం. వారి అభ్యున్నతికి సహకరిస్తోంది. దానిపై కూడా తప్పుడు ఆరోపణలు. ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు ఎప్పుడు మారుతావు? ఎన్నాళ్ళకి మారుతావు? అసలు నీకు వ్యవస్థ మీద, జనరల్గా సాధారణ వ్యవస్థ మీద, ప్రజా జీవనంపై నీకు అసలు ఒక నమ్మకం ఉందా? నాకు తెలవక అడుగుతాను. నువ్వు చేసే పనులు చూస్తూ ఉంటే ఎక్కడికి పోతున్నావు నువ్వు? ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేకుండా ఎలా అని ప్రజలని ఆందోళనకు గురి చేసే విధంగా నువ్వు పనిచేయటం ద్వారా ఎవరో భయపడిపోతారు, లేకపోతే ఇంకోటేదో అయిపోతారని నువ్వు అనుకోబాక. అందరూ కూడా రేపటి రోజు అనేది ఉంది. రేపటి రోజున ఈ మాత్రం కూడా ప్రజల్లో నువ్వు తిరగలేని పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రజానీకం నీకు కల్పిస్తుంది. అది గుర్తుపెట్టుకో. భగవంతుడు చూస్తూ ఊరుకోడు. ప్రతిరోజు కూడా నీ మీద భగవంతుడు కూడా చూస్తూ ఉన్నాడు నువ్వు చేసే కార్యక్రమాలని. విలేకరులు అందరూ సరదాగా మహాద్వారం ముందున్న గేటుకు తాళం వేస్తున్నట్టు ఫోటో దిగితే దాని మీద కూడా తప్పుడు ప్రచారం. చచ్చ జగన్మోహన్ రెడ్డి నవ్వుతారయ్యా బాబు, నవ్వుతారు. నీ యొక్క ఈ దుష్ప్రచారాలకు సోషల్ మీడియా, నీ సాక్షి మీడియా చేసేటటువంటి అనేక అభూత కల్పనలని చేదరించుకుంటున్నారు. నిన్నటిదాకా మనకు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసింది చి అని అనుకుంటున్నారయ్యా జగన్మోహన్ రెడ్డి. టీటీడీ చైర్మన్ ఇప్పుడున్న ఆయన క్రిస్టియన్ అంటూ ప్రచారం చేస్తావు. తిరుమలలో భక్తులు పరుగులు తీశారని, ఏదో జరిగిపోయిందని, టీటీడీ చేసిన తికమక ప్రకటనే దానికి కారణమని, తొక్కిసలాట జరిగిపోయిందని, దీనికి బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తూ ఒక ఫేక్ వీడియో. దానికి ఎవరు బాధ్యులు? జగన్మోహన్ రెడ్డి అండ్ టీం బాధ్యులు. ఫేక్ వీడియోలను, ఫేక్ ప్రచారాలను చేసే జగన్మోహన్ రెడ్డి ఎవరు బాధ్యులను అడిగితే జగన్మోహన్ రెడ్డే బాధ్యుడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వే బాధ్యుడివి. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి విష ప్రచారాలకి అభూత కల్పనలకు ఎవరు బాధ్యులు? జగన్మోహన్ రెడ్డే బాధ్యుడు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు. ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అందుకని నువ్వు ఇప్పటికైనా మారు జగన్మోహన్ రెడ్డి. వైసీపీ హయాంలో ఏం చేశావు నువ్వు? ముంతాజ్ హోటల్కి